ఏంటంటే ఎందుకు ఈరోజు కాల్ చేశానంటే నీకు హ్మ్. సెన్సెస్ స్టార్ట్ అయినాయి, జనాభా లెక్కలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడు అవును. 2026లో స్టార్ట్ అయ్యి 2027లో ఇప్పుడు ఎండ్ అవుతాయి. మన ఇంటి అందరి ఇంట్లోకి వెళ్ళి జనాభా లెక్కలు, బాబు మీ పేరు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ సైకిల్ యూజ్ చేస్తారా లేదా, ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. అయితే ఓకే. వాళ్ళు రెగ్యులర్‌గా వాడే వెహికల్స్ కూడా ఐ మీన్ ఆ వాళ్ళు పోలని క్వశ్చన్స్ ఉంటాయండి, తర్వాత విషయం. కానీ సెన్సెస్ ఓకే. అయితే స్టార్ట్ అయినాయి, 2026లో స్టార్ట్ అయినాయి. 2027కి రిజల్ట్స్ ఏమైనా రావచ్చేమో. లాస్ట్ ఎప్పుడు హ్మ్. జరిగింది అనుకున్నాం? 2011లో జరిగింది. ఓకే, అప్పుడే 2011 2011 జరిగింది. ఓకే. అయితే ఎందుకు ఇది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, నీకు ఎందుకు కాల్ చేశానంటే, హ్మ్. నేను గ్రాడ్యుయేషన్ జరుగుతున్నప్పుడు ఒక సెన్సెస్ ప్రాజెక్ట్ చేశా. పర్సనల్ ఇంట్రెస్ట్తో ఎవరు చెప్పలేదు. అప్పుడు నేను పర్మిషన్ అడిగి మా లెక్చర్స్ని సెన్సెస్ అని ప్రాజెక్ట్ చేశా. లెట్ మీ షో యూ దట్ వన్. ఫస్ట్ ఏం చేసామంటే మేము క్వశ్చనర్ రెడీ చేసాం. దానికి పేరు పెట్టుకున్నాం విద్యా బచావ్ అని చెప్పి. విద్యా బచావ్, మిషన్ మిషన్ విద్యా 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 బచావో. బచావ్. చెప్తాను నీకు ఎందుకు ఈ పేరు పెట్టానని చెప్పి చెప్తానులే. ఫస్ట్ ఏంటంటే క్వశ్చనర్ రెడీ చేసాం, పెద్ద క్వశ్చనర్. ఫుల్ నేమ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేసాం. అయితే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వాడు ఏ గ్రూప్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, నీకు ఇష్టంగానే చదువుతున్నావా లేదా, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చూడు. ఆర్ యూ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయింట్ గ్రూప్స్. అయితే ఇఫ్ యూ అప్పుడు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ మేము గ్రూప్ విచ్ వై డు చదువుతున్నప్పుడు ఇన్ దిస్ గ్రూప్. ఆ, మేము చదువుతున్నప్పుడు అడ్మిషన్స్ మాకు ఎలా జరిగినాయి అంటే ఓన్లీ కాలేజ్ వైజ్ జరిగినాయి. తర్వాత మా జూనియర్స్ వాళ్ళందరికీ ఎలా జరిగినాయి అంటే ఆన్లైన్ అడ్మిషన్స్ జరిగినాయి. అంటే వేరియస్ ప్లేసెస్ నుంచి అడ్మిషన్ జరగడం వల్ల చాలా మంది ఆ, వాళ్ళకి ఇష్టమైన గ్రూప్ లో ల్యాండ్ అవ్వలేకపోతూ వచ్చారు. దానివల్ల అవునవును. లైక్ ఎలా అంటే ఎంసెట్ పొజిషన్స్ ఎలా డ్రాప్ అవుతాయో అలా డ్రాప్ అయినాయి. కాలేజు ర్యాంక్ బేస్ చేసుకొని ఇవన్నీ అలా డ్రాప్ అయినాయి. అలా డిగ్రీ జరిగినాయి. అయితే చాలా మందికి అవును. అలా ఇష్టమైన గ్రూప్ లేదు. అందుకని ఈ క్వశ్చన్స్ అడిగాను అనమాట. నీకు బై లక్ గైడెన్స్ వల్ల వచ్చావా, లేకపోతే ఈ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు, తర్వాత నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం. అప్పుడు ఆన్లైన్ హ్మ్. క్లాసెస్, ఆన్లైన్ అడ్మిషన్స్ నిన్ను బాగా ఎఫెక్ట్ చేసినాయా, ఎలా ఎఫెక్ట్ చేసినాయి. ఎస్ అయితే మార్క్స్ ఎఫెక్ట్ చేసినాయా, కేటగిరీ ఎఫెక్ట్ చేసినాయి, కనిపిస్తుందా? సాటిస్ఫైడ్గా కనిపిస్తుంది. ఉన్నావా లేదా, తర్వాత క్వాలిటీ టీచర్స్ ఉన్నారా లేదా, తర్వాత హ్మ్. గ్రాడ్యుయేషన్ అవతల తర్వాత ఏం చేస్తావు, స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటున్నావా, నీకు స్పోర్ట్స్ అంటే ఇష్టమా, నీకేమైనా స్కిల్ కావాలంటే నీకు జాబ్ వస్తుందా, జాబ్ వస్తుందని నమ్మకం ఉందా నీకు. ఆ? అలాంటి క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ అన్నమాట. చాలా క్వశ్చన్స్ రెడీ చేసాం. ఇదిగో నీకు ఏమైనా స్కిల్స్ కావాలా, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నావు గ్రాడ్యుయేషన్తో పాటు ఎలాంగ్ విత్ యువర్ స్టడీస్, తర్వాత ఆన్లైన్ క్వశ్చన్స్ కోసం చాలా క్వశ్చన్స్ రెడీ చేసాం. నేను మా ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ ఫొటోస్ చూపిస్తానని తర్వాత, అయితే ర్యాగింగ్ ఉందా లేదా మీ కాలేజ్లో, ఎంత దూరం నుంచి వస్తున్నావు కాలేజ్కి, చాలా క్వశ్చన్స్. ఇంకా హ్మ్. ఓకే, వాట్ ఈజ్ ఆర్ యూ వర్కింగ్ ఆన్ యువర్ గోల్స్, నీకు ఏమైనా ప్యాషన్స్ ఉన్నాయా లేవా, ఇది నా పర్సనల్ క్వశ్చన్స్ అడిగాను అనమాట. ఏ స్కిల్స్ కావాలి నీకు గోల్ రీచ్ అవ్వాలంటే అని చెప్పి ఓకే. క్వశ్చన్స్ అన్ని అడిగాం అనమాట. అయితే ఇది ఈ గూగుల్ ఫాము మీ కాలేజ్‌లోనే మీరు ఇంట్రొడ్యూస్ చేసి స్టూడెంట్స్‌ని షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్నారా? లేదంటే వేరే పర్టిక్యులర్ కాలేజ్ అంటే దేనికన్నా ఎళ్లారా లేదు బయటికి? లేదు, మా కాలేజ్లోనే చేసాము. చూపిస్తాను నీకు, రిజల్ట్స్ ఎలా వచ్చినాయి చూపిస్తాను చూడు. ఓకే. ప్రతి క్లాస్కి వెళ్ళాం మేము. ఆల్మోస్ట్ 303 రెస్పాన్సెస్. తక్కువ స్ట్రెంత్ ఉంటుంది మాది. స్ట్రెంత్ తక్కువ ఉండడం కాదు, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఓకేనా, ఓకే. అందుకని 306. చాలా మిస్ చేసాము. జూనియర్స్లో చేసాం, సీనియర్స్ చేసినట్టు గుర్తులేదు నాకు. జూనియర్స్ ఎక్కువ చేసినట్టు గుర్తు. అయితే క్వశ్చన్స్ అనమాట, గ్రాఫికల్గా చూపిస్తాను నీకు, డేటా ఎక్సెల్ షీట్ కాకుండా. ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ యువర్ గ్రూప్, ఫస్ట్ క్వశ్చన్స్ ఏవి. ఆ, మొత్తం చూడు, జెండర్ ఎన్ని మంది ఉన్నారు, 51, 48 అలా. ఓకే. తర్వాత ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ గ్రూప్. ఆన్ యువర్ గ్రూప్. మీరు చదివే గ్రూప్ మీద ఇంట్రెస్ట్ బేస్డ్ మీద ఎళ్తున్నారా లేదా? అది తర్వాత ఏ గ్రూప్ గ్రూప్స్ చదువుతున్నావు. ఏమేమి పెట్టారు? ఓకే. చాలా చెప్పొచ్చాను కదా ఇందాక క్వశ్చన్స్. ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ గ్రూప్, 91% యాక్చువల్‌గా ఈ వాళ్ళకి. పై చార్ట్ అన్నది కూడా చాలా వ్యూ అవుద్ది. ఏంటంటే ఔట్ ఆఫ్ స్టూ కాలేజ్ యొక్క పేరెంట్స్‌కి గాని, వాళ్ళు విజువలైజేషన్ అంటే ఈ కాలేజ్‌లో ఈ గ్రూప్‌కి స్ట్రెంత్ ఉంది కాబట్టి ఇంతమంది ఉన్నారు. ఇంతమంది చదువుతూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని కూడా ఉంటది. అదే, మా ఎజెండా ఎవరికో చూపించాలని కాదు. అప్పటికి మేము ఆ హ్మ్. ఒపీనియన్‌తో చేయలేదు. జస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్‌తో చేసాము. చెప్తానులే తర్వాత ఏం జరిగింది, ఇది కంటిన్యూ చేసామా, ఎలా ఎండ్ అయింది అని చెప్తా. నార్మల్‌గా డేటా చూపిస్తాను నీకు నేను. ఓకే. ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ గ్రూప్ అంటే 51%.
బై ఛాన్స్ వాళ్ళు వచ్చారు ఈ గ్రూప్లోకి అని చెప్పారు. తర్వాత గ్రీన్, ఓకే సారీ గ్రీన్, అంతే గ్రీన్, లైట్ గ్రీన్ ఎక్కడో ఉంది. ఎల్లో అంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్తో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారు అని చెప్తున్నారు. అలా క్వశ్చన్స్ అనమాట. అయితే చాలా వరకు క్వశ్చన్స్ ఎలా వచ్చినాయంటే నీకు జనరలైజ్, మళ్ళీ అన్నీ చూపించట్లే, మ్యూట్లో పెట్టి ఒకసారి. ఓకే, అయితే అన్ని క్వశ్చన్స్ చూపించట్లేదు నీకు నేను. ఇది చూడ, ఆన్లైన్ అడ్మిషన్స్ ఎలా జరిగినాయి అని చెప్పి, ఏం ఎఫెక్ట్ చేసినాయి నేను ఆన్లైన్ అడ్మిషన్స్ జరిగినప్పుడు. తర్వాత వాళ్ళకి ఇన్పుట్స్ కూడా ఇవ్వమని చెప్పాము. అయితే ఇవన్నీ కూడా పాజిటివ్గా వచ్చినాయి చాలా. అందుకని ఈ ప్రాజెక్ట్ని మేము ముందు తీసుకెళ్ళాం. అర్థమైందా? అయితే ఎందుకు తీసుకెళ్ళలేదు, పాజిటివ్ వచ్చింది కదా అని అడిగితే నేను చెప్తాను నీకు తర్వాత. కానీ మేము ఇలా ఎంజాయ్ చేసాం. అయితే చాలా ఎంజాయ్ చేసాం దీన్ని చేసినప్పుడు. నీకు ఫొటోస్ చూపిస్తాను చూడే, చాలా ఫొటోస్ ఉంటాయి, 2-3 ఫొటోస్ తీసి చూపిస్తున్నాను నేను. ప్రతి క్లాస్కి వెళ్ళడం, స్కాన్ చేసుకోమండు, లేకపోతే గ్రూప్లో షేర్ చేయడం వాళ్ళందరికీ. వాళ్ళందరూ కూడా ఏం చేయడం, ఫిల్ చేయడం. వాళ్ళందరూ ఫిల్ చేసి చాలా ఎంజాయ్ చేసి ఫిల్ చేశారు. అయితే ఏమైందంటే వాళ్ళందరూ కూడా పాజిటివ్గా వచ్చింది డేటా, కానీ నాట్ ఓన్లీ క్వశ్చనర్ మెథడ్, ఇంటర్వ్యూ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ టు కలెక్ట్ ద డేటా. ఓకేనా? ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయడం కూడా. అయితే నువ్వు మ్యూట్లో ఉన్నావు, మర్చిపోకు. మరి ఏమైనా మాట్లాడితే అన్మ్యూట్ చేసి మాట్లాడు. అయితే ఏమైంది, ఇంటర్వ్యూ మెథడ్ చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు అనుకున్నావు, చాలా నెగిటివ్ అని కాదు కానీ వాళ్ళు చాలా డిప్రెసింగ్గా, మాకు ఈ గ్రూప్ ఇంట్రెస్ట్ లేదు, జాబ్ వస్తుందో లేదో తెలియదు, మాకు ఈ స్కిల్స్ కావాలి, మాకు ఇదని చెప్పారు. కానీ పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ని ముందు ఎందుకు తీసుకెళ్ళలేదని చెప్తాను నేను. కానీ ఇలా జరిగింది. అయితే సెన్సెస్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి తెలిసినాక నాకు ఈ ప్రాజెక్ట్ గుర్తొచ్చి నా మెయిల్లోంచి ఓపెన్ చేసి పీడిఎఫ్స్, ఫొటోస్ అవన్నీ కూడా తీసి చూపిస్తాను అనమాట. అది ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఓవరాల్గా సెన్సెస్ కూడా ఇలా గూగుల్ ఫామ్ లాంటిది ఏదైనా యూజ్ చేయొచ్చు అని మన ఒపీనియనా, లేదంటే కాదు, మేబీ వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు నాకు తెలీదు, కనుక్కోవాలి. కానీ వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. చాలా క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చనర్ కూడా చూడాలి ఒకసారి, వాళ్ళు మా ఇంటికి ఇంకా రాలేదు, చూద్దాం. ఇలా జరిగిందని గుర్తొచ్చి నీకు కాల్ చేశాను అనమాట, చూపిద్దాము ఇవన్నీ ఓపెన్ చేసి. ఓకే, ఇప్పుడు మీరు ఇది క్యూఆర్ కోడ్